హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు వచ్చేసి ఈషా టెంపుల్ దగ్గర ఉన్నాము. నైట్ స్టే అంటే ఈషా టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఈడొక ఊరు ఉండే, ఈయనే స్టే చేసినాము. ఈషా టెంపుల్ కాడ స్టే దొరకదనంటే ఈ ఊర్లోకి వచ్చి నైట్ స్టే చేసి ఇన్నే వండుకొని ఇన్నే తిన్నాము. ఈరోజు మార్నింగ్ 6 o'clock లేచి ఈషా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆడ స్నానాలు చేసుకొని మేము అందరము 5 మెంబర్స్లో మేము ముగ్గురం స్నానాలు చేసినాము. స్నానాలు చేసి ఇద్దరిని కార్ ఇచ్చి వేరే సైడ్ పంపించినాము. పార్కింగ్ ఏమో ఈషా టెంపుల్లో లోపలికి ఉంది. అయితే అంత లోపలికి ఎందుకని ఈ ఊర్లోనే కార్ పెట్టించి మేము ముగ్గురము స్నానాలు చేసినాము. మళ్ళా మేము కార్ తీసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు స్నానాలు చేయడానికి వెళ్ళారు. ప్రజెంట్ అయితే ఇంకా మేము ఇక్కడనే ఉన్నాం. వాళ్ళు స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఈషా టెంపుల్ దగ్గరికి వెళ్తాము. మీకు అంత వ్యూ అంతా చూపిస్తా, అసలు మిస్ కాకుండా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ తాగనీకే నీళ్ళు లేవంటే నేను మా దోస్తుగాడు వీడికి నీళ్ళకైతే వచ్చినాము. ఏడరా అది ఈడనా? చలో, ఇవే చూడండి, ఈ నల్ల నీళ్ళే పట్టుకుంటున్నాము. ఇదేంది వరల్డ్లోనే 2nd ప్లేస్ సారా? ఏమని చెప్పాడు? నల్ల మేము తాగే నీళ్ళు ఇవే, వండుకోనికి కూడా ఇవే నీళ్ళు, కానీ మంచి నీళ్ళేనంట ఇవి. ఏమ్రా వాడు ఏం చెప్పిండు? మంచి నీళ్ళేనా? మాకైతే నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ భయం వేసింది. ఇది మొత్తం ఫారెస్టే. ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు ఉండే ఏమంటారు అంటే ఏనుగులు వస్తే జాగ్రత్తగా ఉండండి అది అని చెప్పారు. అవునారా? కరెక్టేనా? ఇది మొత్తం ఫారెస్టే ఉంది. ఇక్కడ వెనకకు ఇండ్లు ఉన్నాయి, ఊరు ఉంది కొంచెం. మా వెనక బ్యాక్గ్రౌండ్ చూడు, బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఎంత క్రేజీ ఉందో. మొత్తం ఆ కొండల మీద ఫాగ్, క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. ఫాగ్ చూడండి మొత్తం ఎట్లా పోతుందో మెల్లగా చూడండి. గాయ్స్, ఇప్పుడే మా బండి ఈషా టెంపుల్ దగ్గర పార్కింగ్ చేసి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, నేను లాకులు అన్నేసి కారు అద్దాలు గిట్ట అన్నెక్కిచ్చి ఇప్పుడు వెళ్తున్నా. చూడండి మొత్తం పార్కింగ్ ఏరియా చాలా పెద్ద ఉంది. ఎటు చూసినా మొత్తం కొండలు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను వెళ్తున్నా, వాళ్ళు వెళ్ళారు, నేను ఇప్పుడు వెళ్తున్నా. ఫుల్ గాలి వస్తుంది గాయస్, మార్నింగ్ నుంచి ఫుల్ అంటే ఫుల్ గాయస్. ఇది పండుకోనికేనేమో రూముల్లాకనేమో నాకు తెలిసి బస్సు సేమ్ అట్లనే ఉంది గాయస్. నేను మళ్ళీ కార్ దగ్గరికి వచ్చిన. ఎందుకు కార్ దగ్గర వచ్చిన అంటే ఇప్పటి దగ్గర లాక్ వేయకుండా వెళ్ళిపోయినా, మళ్ళీ లాక్ వేసి స్పెట్స్ తీసుకొని వచ్చిన. ఆడుకోతే స్పెట్స్ పెట్టుకొని దిగాలని మళ్ళీ అంత దూరం పోయి మళ్ళీ ఊరికొచ్చిన. స్పెట్స్ తీసుకోవచ్చు, అట్లనే కార్ లాక్ వేయచ్చు అని. చూడండి గాయస్, ఈ స్పెట్స్, అక్కడ గ్రీనరీ, ఆ కొండలు, ఆ వైబు, ఆ శివలింగము, అసలుకి క్రేజ్ అంటే క్రేజ్ ఉంది అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. చూడండి ప్రశాంతంగా గాలి, ఎటు చూసినా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. మా దోస్తులు వెళ్ళిపోయారు, ఏడున్నవరా అని కూడా ఫోన్ చేయలేరు ఇప్పటికీ. ఏమైందిరా ఇంకా రాలేవని కూడా. దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. నాకైతే ఫుల్ అంటే ఫుల్ మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే నేను 2 years బ్యాక్ సైకిల్ పైన వచ్చిన, ఈసారి ఫ్రెండ్స్తో కార్లు వచ్చిన. ఎందుకో కానీ సైకిల్ పైన వచ్చినప్పుడు మైండ్ మొత్తం పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు సైలెంట్గా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే. ఇప్పుడు మొత్తము ఫ్రెండ్స్ తోటి వచ్చిన, మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ తోటి వస్తే ఆ కిక్కు వేరు, ఆ వైబ్ వేరు ఉంటుంది. చూడండి నా ముందు ఈశ్వరుడు, పరమేశ్వరుడు చూడండి. అక్కడ మొత్తము ఎద్దులు, పోకల చెట్లు, కొండలు, ఇక్కడ శివుడు చూడండి ఎక్సలెంట్ ఉంటుంది గాయస్. ఎందుకేమో కోయంబత్తూర్లో ఆదియోగి స్టాచ్యూ మాత్రం చాలా బాగుంటుంది గాయస్. చూపియాలా? చూస్తారా? చూడండి గాయస్, ఎక్సలెంట్ ఉంది. చూడండి కనిపిస్తుందో కనిపిస్తలే నాకు తెలుస్తలే, కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన వంటవుతాడు. ఎట్లా అనిపిస్తుంది? సూపర్, మంచిగా పీస్ఫుల్ ఉంది, మంచిగా మస్తు అనిపిస్తుంది కదా. అరే నేను పోయినసారి సైకిల్ పైన వచ్చినప్పుడు మీరు కూడా ఏదో ఒక రోజు రావచ్చు, మీకు కూడా ఉంటుంది అది అని చెప్పిన కదండి. చూసినావా వీడియో?
నువ్వు వచ్చినాగా ఫైనల్గా తోలుకొచ్చి నేను నలుగురిని తోలుకొచ్చిరా నలుగురు అన్నా చెప్పానా ఎట్లా అనిపిస్తుంది చెప్పానా పీస్ఫుల్గా మంచిగా ప్రశాంతంగా ఉంది కదా అరే నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పురా ఎగ్జామ్ నీకురా మంచిగా అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది చెప్పురా పైసలతో తీసుకొచ్చినాక మంచిగా అనిపిస్తాం అదే అంటడా గాయ్స్ ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా మా దోస్త్ వాళ్ళందరూ ఎంజాయ్ చేసారు ఎట్లుంది మంచిగా అనిపించింది ఇక్కడికి వస్తే ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం గాయ్స్ మేము అందరము బాయ్ చెప్పండి అద్దాలి రయ్యా మార్నింగ్ అయితే ఎక్కువ జనాలు ఉండేటట్లేరు కొంచెం మధ్యాహ్నం అట్లా అయితే జనాలు ఉండేటట్టు ఫుల్ గాలి వస్తుందన్న మస్తు అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ నుంచి కోయంబత్తూరు నుంచి ఆదియోగి నుంచి మున్నార్కి అయితే వెళ్ళిపోతున్నాము ఏడ స్టాప్ లేకుండా వెళ్ళిపోతాం ఇంకా ఇప్పుడు పోయి మ్యాగీ వేసుకోవాలి మ్యాగీ వేసుకొని ఇంకా వెళ్ళిపోవాలి అబ్బా క్రేజీ మామ నువ్వు రారా మస్తు అనిపిస్తుంది గాలి మాత్రం మస్తు వస్తుంది ఎటు చూసినా మొత్తం కొండలు చూడండి క్రేజ్ అంటే క్రేజ్ ఉంది గాయస్ మొత్తం మున్నార్కి వెళ్ళిపోతాం ఇప్పుడు స్టాప్స్ మున్నార్కే నారాలే మున్నార్ వాల్పారా వద్దా టైం ఉంటే ఇంకో వాటర్ ఫాల్ చూపిస్తామని అరే ఎద్దుల బండి చూడలేం రా మనం ఈరోజు గాయస్ ఇప్పటిదాకా మేము వచ్చింది ఇంట్లో నుంచే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఏమో అక్కడ శివలింగం స్టాచ్యూ ఉంది కదా అక్కడ సైడ్ నుంచి ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి స్టాచ్యూ లెఫ్ట్ గాయస్ ఇప్పుడు వచ్చేసి మ్యాగీ వేసుకుంటున్నాము ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది ఈశా టెంపుల్ దగ్గర ఇగో చూడండి మా పరిస్థితి ఎట్లుంది మొత్తం కప్పుకున్న బెడ్షీట్లతోటి ఇట్లా సైడ్లకి ఇట్లా పట్టుకుంటున్నాము గాలి రాకుండా అడ్డము గాయస్ చూడండి గాయస్ ఎట్టు చూసిన మొత్తం కొండల మధ్యలో వేసుకుంటున్నాము ఈ కొండలు ఈ చెట్లు ఉన్నందుకు ఎట్టు చూసిన మొత్తం గాలి వస్తుంది ఇక ఇట్లా అయిపోయింది మా బతుకు గాయస్ మా కార్ అక్కడ ఉంది ఆ కార్ కాడ మొత్తం గాలి పెడుతుందని ఇదో ఈ షెడ్లోకి వచ్చినాము చూడండి ఇక్కడ వేసుకుంటున్నాము ఇప్పుడు గాయస్ ఇప్పుడే దర్శనం చేసుకొని మ్యాగీ వేసుకొని తింటున్నాం మా దోస్త్ వాళ్ళందరము చూడండి నిన్ననేమో ఉప్మా వేసుకున్నాము ఈరోజు మ్యాగీ వేసుకున్నాము చెప్పనా నువ్వు అరే నాకు పెట్టాను రా ఆడేస్తారు ఎవరిని ఆడ పెట్టుకొని ఏడ పెట్టినాము ఎందుకు పెట్టినాము రా దేవుడు అనిపించింది మన మేడం పెట్టి తలకాయ పెట్టింది మీకేం ధన్మన్ డోర్ పడ్డా వెనక డోరు వాళ్ళు కూడా అయ్యారు మామ అంత మంచిగా మ్యాగీ నిన్నటి దానికంటే ఇప్పుడు బెటర్ ఏమ్రా హాయ్ గైస్ ప్రజెంట్ వచ్చేసి మున్నార్ వెళ్ళే రూట్లో ఉన్నాము చూడండి మామూలుగా లేదు రూట్ మాత్రం చిన్న రూటు మొత్తం ఎటు చూసిన ఫారెస్ట్ ఏనుగులు వస్తాయని చెప్పారు ఆడ చెక్ పోస్ట్ దగ్గర వామ్మో చాలా డేంజర్ ఉంది అసలుకి ఒక కారు పోతే ఇంకో కారు పోతున్నట్టుంది అసలుకి అంత డేంజర్ ఉంది అవతల సైడ్ అయితే చాలా పెద్ద లోయ ఉంది చూడండి గాయస్ మొత్తం రోడ్ ఎంత చిన్నగా ఉందో మామూలుగా లేదా హైలైట్ ఉంది నేను సైకిల్ పైన వచ్చినప్పుడు ఈ రూట్ లేకుండే అంటే మొత్తం కచరా రూట్ ఉండే ఇప్పుడు కొత్త రూట్ వేసారు మంచిగా నీట్గా ఉంది బాగుంది కొంచెం కొంచెం నరికి పెద్ద చేసి వెనక వాళ్ళ రియాక్షన్ చూడండి ఒకసారి షాక్ అవుతారు మొత్తం చూడండి ఒక్కసారి చెప్పు ఇప్పుడు ఎలిఫెంట్స్ వస్తే చూడాలనిపిస్తుంది కానీ రోడ్ అడ్డం రావద్దు రోడ్ సైడ్ లో ఉండాలి పక్కల చూడడానికి వస్తుంది ఇప్పుడు నాకైతే ఫుల్ అంటే ఫుల్ భయం వేస్తుంది ఎందుకంటే గ్రీనరీగా ఉంది కాబట్టి ఎలిఫెంట్లు ఈ ఏరియాలోనే ఉండొచ్చు అనిపిస్తుంది నాకు తెలిసి ఇంకేం కావాలే
ఓనర్లు వీళ్ళు డ్రైవర్ వీడు మిలిటరీ ఆడున్నాడు ఇగో ఇంట్లో పట్టామనుకో అటే ఇక మీ దగ్గర లేవా మీ చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం ఉన్నాయో వాటర్ ఫాల్స్ అక్కడ వెళ్తున్నాం ఇప్పుడు పరమేశ్ తొలకవుతుండు గాయ్స్ ప్రజెంట్ వచ్చేసి మున్నార్ రూట్లో ఉన్నాము. మున్నార్ రూట్లో ఇగో వాటర్ ఫాల్ చూడండి, క్రేజ్ అంటే క్రేజ్ ఉన్నాయి, మామూలుగా లేదు. మా దోస్తులు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామ వర్లండి రే, కూల్గా ఉన్నాయి మొత్తం, వాటర్ చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. పోదాం ఆడికి ఒకసారి. మా కారు అక్కడ కింద లోయలో పెట్టినాము, ఇగో ఇక్కడ పైనకి వచ్చినాము. చాలా అంటే చాలా క్రేజీ ఉంది చూడండి, ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు. ఐస్ క్రేజీ లొకేషన్ మొత్తం కొండలు, టీ ప్లాంట్స్ ఉన్నాయి మొత్తము. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మా కారు ఇక్కడ పెట్టిన క్రేజీ ఉంది. ఫైనల్ గా టీ ప్లాంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం జారుతుంది అయ్యా. అరే బర్లెక్కడ ఏంద్రా పెండ మొత్తం ఇట్లా కొట్టింది. ఇంకా అనా హైలైట్ ఉంది గాయస్ మొత్తము. గాయస్ టీ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం గాయస్. ఓయమ్మో ఇట్లా జారుతుంది మొత్తం. అరే జారుతుందిరా, ఎట్లా ఎక్కుతుర్రా మీరు? నేనేమో ఒక చేతటి ఫోను. బాబా మమ్మ హైలైట్ ఉందిరా, ఇది చూడు ఒకసారి. ఏందిరా నీకు కనిపిస్తలేదా? ఫోటో అరే అది వీడియో తీసుకో, నార్మల్ వీడియో. అరే నీ ఎప్పుడు మాట్లాడుతున్నాడు మిల్లారా, నువ్వు అడ్డమంటే తీరా మమ్మల్ని తీస్తున్నారా అయ్యా? కార్పే ఐస్ నా పక్కల వాటర్ ఫాల్స్ చూడండి మొత్తం ఎట్లా పోతున్నాయో. ఇక్కడ మంచిగా క్యాంపింగ్ టెంట్, మంచిగా చికెన్ తెచ్చుకొని క్యాంపింగ్ టెంట్ వేసుకొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటే ఎంత క్రేజీగా ఉంటుంది చూడండి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పక్కల కార్ పెట్టినాము, మా కప్పుతాలు అక్కడ నుంచి ఆపినాము చూడండి. ఈ లొకేషన్ లో మేమైతే ఇప్పుడు టీ పెట్టుకోబోతున్నాము. మస్తు అంటే మస్తు క్రేజీ ఉంది. ఎటు చూసినా మొత్తం ఫాగ్ చూడండి. బాబా ఎంత క్రేజీ ఉందో. ఇక్కడ కార్ ఆపినాము, ఇగో ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాం చూడండి. గాయ్స్ లైఫ్లో ఈ మూమెంట్ని మాత్రం అస్సలు మర్చిపోను. ఎందుకంటే ఎటు చూసినా మొత్తం ఫాగు మధ్యలో టీ తాగుతుంటే అసలు క్రేజ్ అంటే క్రేజ్ ఉంది, మస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మామ? సూపర్ మస్తుందిగా. ఎట్లా అనిపిస్తుంది? మందుంటే మస్తుంటున్నాయి ఇంకా.